అరే కాక ఈ కద్దరికి కాషాయంకి గదెం కిరికిరో నాకు తెలియదు. ఏడనో మూల కూర్చొని మంత్రాలు హోమాలు చేసే సాముల్ని కూడా ఈ లీడర్లు ఇడిచిపెడతలేరాయే. గిదేం బుద్ధి కాక నాకు అర్థం కాలే. గదేనే శారదా పీఠం కథ తెలియదా నీకు? అరే రే భలే ముచ్చట్ల చెప్తే ఇనుకో. కేసీఆర్ సార్ సీఎం ఉండే కదా అప్పుడు గా కోకాపేటల విశాఖ సాములకి ఏం తక్కువ 240 ఎకరాల భూమి ఇచ్చిండు. సాములకి భూముల్ని మంచిగా చేసుకున్నారు. వేదాలు చెప్పుకునే ఇస్కూల్ కట్టుకోండి, రాజశ్యామలమ్మ గుడి కట్టుకోండి అని అనిండు. గది ఎకరాకు రూపాయి ధర్మంగా తీసుకొని మరి ఇచ్చిండు. గా భూముల పైన మన రేవంత్ సార్ కన్ను పడేకి ఇప్పుడు. అవు మళ్ళా అయేమన్నా మామూలు పర్ర భూములా ఏంది? ఎకరం కోట్ల లెక్క పోతున్నది. ఎంత పెద్ద సాములైనా గంత పిరమున్న భూముల్ని గట్టెట్లా పుక్కట్లు ఇస్తారు? ఈ కేసీఆర్ తారీఖ గిట్లనే ఉంటది మరి. అసలే హైదరాబాద్ లో భూముల రేట్లు సుక్కలు అంటుకునే తట్టు ఉన్నాయి. గీ కేసీఆర్ సార్ కి యాగల పిచ్చి పట్టుకునే గప్పుడు అంత గిదే అనబట్టిర్రు. అదేంది సారు సాముల్ని ఆంధ్రోల్ని పట్టుకొచ్చి హోమాలు గీడ చేయిస్తుండ్రు అని అనబట్టిర్రు. గిజ్జూసే చాలా మంది గర్రుమన్నారు. ఏం మన తెలంగాణ గొడ్డు పోయిందా ఏంది? ఈడ ఏదాలు చదువుకున్నోళ్ళు లేరా? ఈయన షానే అనుకొని గిట్ల చేస్తుండు అనినోళ్ళుండ్రు. గదే నిజము. కానీ ఇక శారదా పీఠం సాములు మంచిగానే రాజశ్యామల యాగాలు చేయించిండ్రు. కేసీఆర్ సార్ కు కలిసి వచ్చే అందుకే భూములు ఇచ్చే. ఇందులో గల్తీ ఏమున్నది? ఆయన ఇచ్చిండని ఈయన లాక్కుంటాడా ఏంది? గిదేం లొల్లి? బుద్ధున్నోళ్ళు ఎవరైనా సాముల కాడ పెట్టుకుంటారా? ఈ రేవంత్ కు సోయే లేదు, అంత బేకార్ అని మన హరీష్ రావు సారు ఖయ్యమన్నాడు. అయితే కాక ఏ మాట కామాట చెప్పాలి. ఇంత పిరమైన భూముల్ని కేసీఆర్ సారు అయిన కాడికి కట్టబెట్టిండే అనుకో, గా సాములైన జర చూసుకొని ఉంటే బాగుండే. అరే గింత పిరం భూముల్ని పీఠమోళ్ళు తీసుకుంటే చాలా మంది ఎన్కలనైనా అనుకుంటారు, యాగాలు చేసేటోళ్ళం మనకెందుకు ఈ లొల్లి అని అద్దంటే పాయే అని విశాఖ సాములు అనుకోలే. ఏ కేసీఆర్ సార్ ఇచ్చిండు, అయినా సీఎం అంతటోడు ఇస్తే అద్దంటే ఏమన్నా బానుంటదా? గమ్మున తీసుకుంటే పాయే అని అనుకున్నారో ఏమో, మళ్ళా సప్పుడు చేయకుండా తీసుకున్నారు. గట్లెట్లయితది? మన తెలంగాణ భూములు గది హైదరాబాద్ భూములు ఆయే. ఇట్లా నోటికొచ్చిన రేటుకు కట్టబెట్టుడేనా? చూసుకోవాలి కదా అనుకుంటా కోర్టుకెక్కిర్రట కొందరు. స్వరూపానంద స్వామి ఏ గట్ల కాదే తమ్మి, మేము సక్కా గుళ్ళు కడతాము, యాగాలు చేస్తాము, గంతెందుకు నా కడబతుకు గీనే సల్లంగా గడుపుతా, నన్ను ఒగ్గేయండి అని అనిండు. గప్పుడు విషయం సల్లబడ్డా రేవంత్ సార్ వచ్చినాక మళ్ళా అంటుకునే గీ అధికారులు బేకార్ పనులు మస్తు చేస్తారులే, సీఎం సార్ మనల్ని మెచ్చుకోవాలి, గందుకు ఏం చేయాలి అని పొద్దస్తమానం ఇదే ఆలోచిస్తున్నారు. ఇప్పుడు సర్కార్ కాడ పైసలు లేవు, సెంట్రల్ వాళ్ళేమో దేక్తలేరు, పథకాలు నడవాలి, ఏం చేయాలి అని సీఎం సారు పరేషాన్ అయితుండే. గప్పుడే మన అధికారులు సారుకి కోకాపేటల గిన్నెకరాలు గట్లెట్లిస్తారు, ఇవన్నీ లాక్కొని ఏలమేద్దాం అనిన్రో ఏందో, భూములు వాపస్ తీసుకోండి మళ్ళా అని అనే సర్కారు. కారు సార్లు ఊరుకుంటారా మళ్ళా? అరే గిదేం తలతిక్క పని, గిట్ల చేస్తున్నారు, దేవునికి సాములకి ఇచ్చినాక అయిపోయాయి, దాన్ని ఎట్లా వెనక గుంజుకుంటురు అని అనుడు షురు చేసిండ్రు. గిదేదో కథ ఖతర్నాక్ అవుతున్నదని సీఎం సార్ ఎరకబట్టే ఎంబటే ఏ గట్లేం లేదు, మాకు భక్తి ఉన్నది, మేము దేవుళ్ళ కాడికి వెళ్ళి దండాలు పెట్టేటోళ్ళమే, శారద పీఠం భూములు వెనక అస్సలే గుంజుకోము, ఇదంతా సమాచారం లోపం గంతే అని కొట్టి పారేస్తున్నారు. పైగా సీఎం సారే పీఠం కాడికి వెళ్ళి పూజ చేసి వచ్చిండు. చూసినారే కాక సీఎం సార్ మస్తు షాని, ఎవ్వరు సపోర్ట్ చేయకుంటేనా శారద పీఠం భూములు గుంజుకునేటోడో ఏందో, అందరూ లొల్లు సురువు చేసేసరికి అద్దులే మళ్ళా బేకార్ అవుతుంది అని ఉల్టా మాట్లాడబట్టి గట్లుంటది మళ్ళా వాళ్ళతోటి కథలు. సర్లేనే వస్తా కాక, మళ్ళా రేపు వస్తలే, మంచి ముచ్చట పట్టుకొస్తా. బాయ్ బాయ్.